హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ స్పెషల్ వీడియోలో యునెస్కో రిలేటెడ్గా కాంటెంపరీ టాపిక్స్ ఇటీవల మనం చాలా వార్తలు చూసాం. వాటన్నిటి గురించి కూడా ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. మనందరికీ తెలుసు, పోటీ పరీక్షల కోణంలో యునెస్కో రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్కి ఉన్న ఇంపార్టెన్స్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కోకి సంబంధించి అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కనబడుతున్నాయి కూడా. మరి అంతటి ఇంపార్టెన్స్ ఉన్న యునెస్కో రిలేటెడ్ టాపిక్స్ని ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ గురించి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ గురించి, అండ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ గురించి, వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ ఆ లిస్ట్ గురించి, అండ్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్ గురించి. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఏడాది కూడా యునెస్కో ప్రదానం చేసే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం అండ్ మిస్లీనియస్. సో ఒక్కొక్క టాపిక్ని కూడా వివరంగా డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఏదైనా ఒక టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, ఆ టాపిక్లో భాగంగా ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్, స్టాటిక్ జీకే పాయింట్స్ అంటాము, వాటిని ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ ఏమంటున్నాను, యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ, ఈ అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తుంది. మరి యునెస్కో ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ దేశంలో. సో ప్యారిస్ ప్రధాన కేంద్రంగా యునెస్కో పనిచేస్తుంది. మరి ఈ సంస్థ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 1945 నవంబర్ 16th రోజున. గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్, ఓకేనా? అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి ఒక పర్సన్ న్యూస్లోకి వచ్చారు. యునెస్కో నూతన చీఫ్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకి చీఫ్గా లేదా చైర్పర్సన్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఇటీవల వార్తల్లోకి వచ్చిన వ్యక్తి పేరేంటి, తను ఏ దేశానికి చెందినవారు, ఈ పాయింట్స్ని చూడాలి. మరి యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఖాలిద్ ఎల్ ఎనానీ గారు. తను ఏ దేశస్థుడు అంటే ఈజిప్ట్ దేశానికి చెందిన ప్రముఖుడు. ఈజిప్ట్ గుర్తుంచుకోండి, దేశం పేరు కూడా గుర్తుంచుకోండి. మరి ఎవరి స్థానంలో రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు, వార్తల వ్యక్తిగా మనం చూస్తామంటే ఆండ్రూ అజోలే. తను ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. తన స్థానంలో ఈజిప్ట్ దేశానికి చెందిన ఖాలిద్ ఎల్ ఎనానీ గారు యునెస్కోకి నూతన చీఫ్గా రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. ఇది కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ పాయింట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో. ఇకపోతే యునెస్కో విడుదల చేసే జాబితాల పైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏదైనా ఒక జాబితా గురించి, ఒక లిస్టు గురించి యునెస్కోకి సంబంధించి చూస్తున్నప్పుడు అది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, అందులో మన భారతదేశం నుండి చోటు పొందినవి ఏంటి, అండ్ యునెస్కోకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమావేశాల యొక్క ప్రత్యేకత ఏంటి, ఇటువంటి వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. ఇక మనందరము చూసాము డిసెంబర్ 10th డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 10th 2025 రోజున మన భారతదేశ సంస్కృతిలో భాగమైన దీపావళి పండుగను యునెస్కో గుర్తించింది. సో ప్రపంచవ్యాప్తంగా దీపావళి అనే ఒక పండుగ పేరు నిన్నటి రోజున ప్రాముఖ్యతతో న్యూస్లోకి వచ్చింది. డిసెంబర్ 10th 2025 రోజున యునెస్కో గుర్తింపు పొందిన దీపావళి పండుగ. మరి యునెస్కో దీపావళిని ఏ జాబితాలో గుర్తించింది అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఆ జాబితా ఏంటంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. సో యునెస్కో విడుదల చేసే ఒక జాబితా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా. సింపుల్గా చెప్పండి, మనం టాంజిబుల్ అంటే ఏంటి? దట్ వీ కెన్ టచ్, వీ కెన్ ఫీల్. ఇంటాంజిబుల్ అంటే దట్ వీ కెన్ నాట్ టచ్ బట్ వీ కెన్ ఫీల్. మనం స్పర్శ చేయలేము అటువంటివి. మన ఆచారాలు కానివ్వండి, సంస్కృతులు కానివ్వండి, లేదా ట్రెడిషన్స్ అంటాం కదా, వాటిని యునెస్కో గుర్తిస్తూ ఉంటుంది. అలా ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశం నుండి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో, ఈ లిస్ట్లో ఇప్పటి వరకు ఎన్ని చోటు పొందినాయి అంటే
16కు చేరింది ఆ సంఖ్య. నంబర్ గుర్తుపెట్టుకోండి 16. 16th వన్ ఏంటంటే దీపావళి పండుగ. మరి దీపావళికి ఈ జాబితాలో యునెస్కో ఎప్పుడు చోటిచ్చింది అంటే డిసెంబర్ 10th 2025 రోజున. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకేనా? సో 16కు చేరింది. మరి ఇకపోతే ఈ జాబితాను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ని యునెస్కో ఏ సంవత్సరం నుండి ప్రచురిస్తుంది అంటే 2008 నుండి. గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా బేసిక్ పాయింట్స్. ఇక దీంతో పాటు ఇప్పుడు 16వది దీపావళి పండుగ నన్ను గుర్తింపు. మరి దీపావళి పండుగ కాకుండా రిమైనింగ్ 15 ఏవైతే ఉంటాయో అవి వాటి పేర్లను ఏ సంవత్సరంలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు పొందినాయి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? ఇక యునెస్కో యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, చరిత్ర, వారసత్వానికి నిలువటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను, కోటలను, కట్టడాలను, ఆచారాలను గుర్తిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇకపోతే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బేసిక్ పాయింట్ డిసెంబర్ 8 నుండి 13th వరకు, డిసెంబర్ 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు భారత ఆతిథ్యంలో భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఎర్రకోట ఉంది కదా, ఎర్రకోట వేదికగా యునెస్కో సమావేశం ఒకటి జరిగింది. ఆ సమావేశం పేరేంటి? ఎన్నవ ఎడిషన్ అంటారు. భారతదేశం ఆతిథ్యంలో ఆ సమావేశం మొదటిసారి. ఆ సమావేశం పేరేంటంటే 20th సెషన్ ఆఫ్ ద ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి 20th ఎడిషన్ భారత్ ఆతిథ్యంలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ అంటే వివిధ ప్రభుత్వాలు ఉంటాయి కదా, వివిధ దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఉంటాయి కదా, ఆ ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతారు అన్నట్టు. గుర్తుంచుకోండి. సో సమావేశం పేరేంటి? 20th సెషన్ ఆఫ్ ద ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. పేర్లను చూడండి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని కాపాడడానికి, సంరక్షించడానికి ప్రత్యేక సమావేశము. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంట? 20. భారతదేశం ఆతిథ్యంలో మొదటిసారి. ఓకేనా? మరి ఈ సమావేశానికి చైర్, అధ్యక్ష బాధ్యతల్లో ఎవరున్నారు? ఒక పర్సన్. ఆ పర్సన్ పేరు ఏంటంటే మిస్టర్ విశాల్ వి శర్మ. తనెవరంటే పర్మనెంట్ డెలిగేట్ ఆఫ్ ఇండియా టు యునెస్కో. అంటే భారతదేశం నుండి యునెస్కోకి రాయబారిగా ఉన్న విశాల్ వి శర్మ గారి చైర్ ఆధ్వర్యంలో, సో తన అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇకపోతే మరి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ గురించి కదా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు భారతదేశంలో ఆ జాబితాలో చోటు పొందినవి ఎన్నన్నాను? 16 అన్నాను. ప్రతి ఒక్కటి కూడా చూడండి. 16వ వన్ ఏంటిది? మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీపావళి 16th వన్. ఓకేనా? సో ఆ జాబితాని ఏ సంవత్సరంలో గుర్తించింది యునెస్కో? 2008లో. మరి రిమైనింగ్ అన్నీ కూడా చూడండి. 2023లో గర్బా డ్యాన్స్ గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగం, దాన్ని గుర్తించారు. అది 15th వన్. అంతకుముందు దుర్గా పూజ, ఇలా చూద్దాము. ఓకేనా? సో గర్బా డ్యాన్స్ 2023 సంవత్సరంలో యునెస్కోచే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తింపు పొందింది. అది గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగము. ఓకేనా? ఇక అంతకుముందు 2021 సంవత్సరంలో దుర్గా పూజ మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా విజయదశమి సెలబ్రేషన్స్లో భాగంగా మనం దసరా ఉత్సవాలు ఉంటాయి కదా, అప్పుడు జరుగుతుంది. ఓకేనా? దుర్గా పూజ కోల్కతా 2021లో గుర్తింపు పొందింది. ఇక రిమైనింగ్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసేసి రాజస్థాన్ రాష్ట్రంలోని కల్బలియా డ్యాన్స్. సో ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆర్డర్ గుర్తుంచుకోవాల్సింది దీపావళి ఏమో 2025లో డిసెంబర్ మంత్ కూడా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 10th. అంతకుముందు 2023లో గర్బా డ్యాన్స్ గుజరాత్, అంతకుముందు 2021లో దుర్గా పూజ. ఇవి 3 మాత్రం ఇయర్స్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ అన్ని కూడా పేర్లు గుర్తుంచుకోండి, ఏమున్నాయి ఏం లేవు ఈ జాబితాలో భారతదేశం నుండి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో కల్బలియా రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. కల్బలియా అని ఒక ట్రైబ్ కూడా ఉంటుంది, వాళ్ళు పర్ఫామ్ చేసే ఒక డ్యాన్స్ 2010లో ఈ జాబితాలో గుర్తింపు పొందింది. ఏ జాబితా? యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో. ఇక పంజాబ్ రాష్ట్రంలోని వాళ్ళ సంస్కృతిలో భాగమైన హస్తకళలు అంటాము, 2014 సంవత్సరంలో గుర్తింపు పొంది. అదేంటంటే ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్, పంజాబ్ రాష్ట్ర సంస్కృతిలో భాగము. ఇక 2012లో లడక్ రీజన్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వాళ్ళ సాంప్రదాయంగా ఉండే బుద్ధిస్ట్ చాంటింగ్ యునెస్కో వచ్చే ఈ జాబితాలో గుర్తింపు పొందింది. ఇప్పుడు ఏం జాబితా అంటున్నాను? యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్ ఇండియా నుండి 16 గురించి మనం చూస్తున్నాము. ఇక
రమ్మన్ గర్వాల్ హిమాలయ ప్రాంతంలో ప్రత్యేకంగా చూస్తాము. 2009లో గుర్తింపు పొందింది. ఇక రామ్లీలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2008లో. 2017లో మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మణిపూర్ ఈశాన్య రాష్ట్ర సంస్కృతుల గురించి చూడండి. మణిపూర్లోని సంకీర్తన 2013లో యునెస్కో వచ్చి ఈ జాబితాలో గుర్తింపు పొందింది. నెక్స్ట్ దుర్గా పూజ కోల్కతా, ఓకేనా, వెస్ట్ బెంగాల్ 2021లో. ఛౌ డ్యాన్స్ ఒడిషా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్ర సంస్కృతుల్లో భాగము 2010లో గుర్తింపు పొందింది యునెస్కో వచ్చే, ఓకేనా. నెక్స్ట్ ముడియట్టు అండ్ కుడియట్టం ఈ రెండు కూడా కేరళ రాష్ట్ర సంస్కృతిలో భాగము. కుడియట్టం ఏమో కేరళ 2018లో గుర్తింపు పొందింది, ముడియట్టు ఏమో 2010లో గుర్తింపు పొందింది, ఓకేనా. సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతం ఆధారంగా మీకు చెప్పాను. అవి కాకుండా మనకి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా భారతదేశ సంస్కృతిలో భాగము యోగాన్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఏ సంవత్సరంలో స్థానం ఇచ్చారని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2016. అండ్ ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ 2008 మొదట్లో గుర్తింపు పొందింది. ఈ జాబితాలో మొదట్లో గుర్తింపు పొందింది అది. ఇక నవరోజ్ 2014లో. ఎనఫ్. ఇలా ఇప్పుడు దీపావళి కూడా పర్టికులర్ ప్లేస్ అని ఏమీ మెన్షన్ చేయలేదు. ఇండియా మన భారతదేశ సంస్కృతిలో భాగము, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా మనం క్వశ్చన్ లేదా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే, ఓకేనా. ఇది యునెస్కోకి సంబంధించి ఒక టాపిక్. నెక్స్ట్ రీసెంట్గా యునెస్కోకి సంబంధించి ఇంకొక టాపిక్ కూడా న్యూస్లో ఉంది. అఫీషియల్గా లిస్ట్లోకి వచ్చింది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. సో యునెస్కో వారు జారీ చేసి ఇంకొక జాబితా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. అంటే ఏంటంటే సృజనాత్మకత ఆధారంగా యునెస్కో ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నగరాలను గుర్తిస్తుంది అన్నట్టు. మరి ఆ జాబితాలో ఇప్పటివరకు భారతదేశం నుండి ఎన్ని చోటు పొందినాయి అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 9కి చేరింది ఆ సంఖ్య. మరి ఈ జాబితాను యునెస్కో ఏ సంవత్సరం నుండి ప్రచురిస్తోందంటే 2004 ఇయర్ నుండి. మరి రీసెంట్గా 9th ఐటెం ఈ జాబితాలో చోటు పొందింది ఏ నగరం అంటే లక్నో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సిటీ. లక్నో అంటేనే మనకు ఫుడ్ ఐటమ్స్ గుర్తు వస్తాయి. అవధ్ సంస్కృతి ఫుడ్. సో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా యునెస్కో వచ్చే 2025 అక్టోబర్ 31వ తేదీన యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో చోటు పొందిన భారతదేశ నగరం ఏంటి, అది ఎన్నవది అంటారు. లక్నో సిటీ 9వది. మరి రిమైనింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్ రిలేటెడ్గా అవధ్ వంటకాలు బిర్యానీ చాలా ఫేమస్ కదా వాటికి. ఇక అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరం అక్టోబర్ 31 వరల్డ్ సిటీస్ డే సందర్భంగా అక్టోబర్ 31 ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ సిటీస్ డే. అక్టోబర్ 31 రోజున మన భారతదేశం నుండి 2 నగరాలు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో చోటు పొందినాయి. ఆ 2 నగరాలు ఏంటంటే ఒకటి గ్వాలియర్, ఒకటి కోజికోడ్. గ్వాలియర్ ఏమో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది, కోజికోడ్ ఏమో కేరళ. సో కోజికోడ్ ఏమో సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తింపు పొందింది అంటే సాహిత్య రంగానికి సంబంధించి 2023లో. ఇక గ్వాలియర్ విషయానికి వస్తే సిటీ ఆఫ్ మ్యూజిక్ సంగీత ప్రపంచము, ఓకేనా. ఇకపోతే ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇక జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సిటీ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విభాగంలో 2021లో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో చోటు పొందింది. ఇక జైపూర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఫీల్డ్లో 2015లో చోటు పొందింది యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో. ఇక ముంబై అంటేనే చలనచిత్ర రంగము సిటీ ఆఫ్ ఫిల్మ్స్ 2019లో ఈ జాబితాలో గుర్తింపు పొందింది. ఇక చెన్నై తమిళనాడు రాష్ట్రంలోని సిటీ క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో. ఇక హైదరాబాద్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ 2019లో, ఓకేనా. వారణాసి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో. ఇప్పుడు 2025 అక్టోబర్ 31 వరల్డ్ సిటీస్ డే రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా చోటు పొందింది. ఎనఫ్, ఓకేనా. ఈ జాబితాను యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించిందంటే 2004లో, ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే సృజనాత్మకతను సుస్థిర పట్టణాభివృద్ధికి కీలక సాధనంగా గుర్తించి నగరాల మధ్య సహకారాన్ని పెంచడం దీని ఉద్దేశం అంట, ఓకేనా. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో 7 సృజనాత్మక విభాగాలు ఉన్నాయి. 7 విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ఒక నగరాన్ని గుర్తిస్తుంది యునెస్కో. క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, డిజైన్, సినిమా, గ్యాస్ట్రానమీ, సాహిత్యము అంటే లిటరేచరు, నెక్స్ట్ మీడియా ఆర్ట్స్, సంగీతము గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఇక
ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 18కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం డేస్ అండ్ థీమ్స్ చూస్తూ ఉంటాం కదా, పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. అది ఒక అంశం పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న డేస్ లేదా నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న డేస్. అందులో ఏప్రిల్ 18 అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? వరల్డ్ హెరిటేజ్ డే. వరల్డ్ హెరిటేజ్ డే ఎవరి ఆధ్వర్యం నిర్వహణ? యునెస్కో ఆధ్వర్యంలో. మరి అలాంటి వరల్డ్ హెరిటేజ్ డే 2025 అంటే ఏప్రిల్ 18 రోజున యునెస్కో మన భారతదేశ సంస్కృతిలో భాగమైన రెండింటికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది. ఏ జాబితాలో అంటే వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో. మరి ఆ రెండింటి చేరికతో ఆ జాబితాలో భారతదేశం నుండి ఎంతకు చేరింది సంఖ్య అంటే 14కు చేరింది. ఆ 14 ఏంటో కూడా చూద్దాము. భగవద్గీత, నాట్యశాస్త్రం ఈ రెండింటిని కూడా, భగవద్గీత, నాట్యశాస్త్రం ఈ రెండింటిని కూడా యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గుర్తించింది ఏప్రిల్ 18, 2025 రోజున. ఓకేనా? సో చూద్దాము. సో యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ లేదా మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్రం చోటు పొందినాయి. మరి ఈ జాబితాను యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 1992లో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుండి ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను 2 మన సంస్కృతిలో భాగంగా గుర్తింపు పొందిన భగవద్గీత, నాట్యశాస్త్రం. భగవద్గీత రచయిత వేదవ్యాసుడు. ఓకేనా? ఇక నాట్యశాస్త్రం రచయిత భరతముని. ఓకేనా? మరి ఇప్పటివరకు ఈ జాబితాలో చోటు పొందినవి ఏంటో ఒక్కసారి చూడండి. అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి జాబితా గురించి ఇప్పటివరకు చోటు పొందిన అన్నీ కూడా చెప్తున్నాను. మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లేదా యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అన్న ఒకటే. భారతదేశం నుండి చోటు పొందినవి 14. 2 అయిపోయినాయి కదా ఆల్రెడీ, ఇక రిమైనింగ్. ఐఏఎస్ తమిళ వైద్య రాతప్రతి సేకరణ 1997 ఇయర్లో యునెస్కో వచ్చి గుర్తింపు పొందింది. ఇక డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్కైవ్స్ 2003లో, ఋగ్వేదం 2005లో, పుదుచ్చేరిలోని శైవ రాతప్రతులు 2005లో, అల్బెరూని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ సేకరణ 2011, తారిఖే ఖండన్ ఏ తైమూరియా 2011, శాంతినాథ చరిత్ర 2013, క్షేత్రయ్య పదాల రాతప్రతి 2015, గిల్గిట్ రాతప్రతులు 2017, కాలకాచార్య కథ రాతప్రతి 2017, నాన్ అలైడ్ మూమెంట్ ఆర్కైవ్స్ 2023, అభినవ గుప్త రచనల సేకరణ 2023, భగవద్గీత రాతప్రతులు 2025, నాట్యశాస్త్ర రాతప్రతులు 2025. సో 14 గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్. సో ప్రపంచ వారసత్వ సంపద అంటాం. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో మన భారతదేశం నుండి మొత్తం ఎన్ని చోటు పొందిన ఇప్పటి వరకు అంటే 44 ఐటమ్స్. 44. 44వది ఏది అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ జూలై 11, 2025 రోజున చోటు పొందడం జరిగింది. అప్పుడు ప్యారిస్, యునెస్కో హెడ్ క్వార్టర్ ప్యారిస్లో 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయం. మరి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే మరాఠా సామ్రాజ్య కాలం నాటివి, ఛత్రపతి శివాజీతో సంబంధం ఉన్న ప్రాంతాలు. 12 కోటలు ఉంటాయి. ఆ 12లో 11 ప్రస్తుతం మహారాష్ట్ర పరిధిలో ఉన్నాయి, ఒకటేమో తమిళనాడులో ఉంది. ఆ ప్రత్యేకమేంటో చూడాలి. ఆ 12 కూడా చెప్తాను. దాంతోపాటు ఇప్పటివరకు భారతదేశంలో చోటు పొందిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆ 44ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో ఉన్నవేంటి లేనివేంటి అని అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ 2025 జూలై 11న యునెస్కో వచ్చే అధికారికంగా ఈ జాబితాలో చేర్చబడింది. ఓకేనా? సో ఎక్కడ జరిగింది సమావేశం అంటారు. ఇక మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటంటే 17th to 19th సెంచరీ మధ్య మరాఠా పాలకులు నిర్మించిన విశిష్టమైన కోటలు, సైనిక నిర్మాణాలు. మరాఠా అద్భుతమైన లేదా దుర్భేద్యమైన ఏమంటాము ఒక ప్రహరీ గోడ లాంటి నిర్మాణం లేదా రక్షణ వ్యవస్థ కలిగిన ప్రాంతము. మరాఠా సామ్రాజ్యం యొక్క వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని సూచించే నిర్మాణాలు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. 12ని కలిపి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటాము. అంటే 12 కోటల్ని కలిపి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటాము.
ఆ 12లో 11 మహారాష్ట్రలో ఉన్నాయి, ఒకటి తమిళనాడులో. అవేంటి చూడండి. మహారాష్ట్రలో ఉన్న 11 కోటలు ఏంటంటే సలేర్ కోట, సెకండ్ శివనేరి కోట, అది ఛత్రపతి శివాజీ జన్మస్థలం శివనేరి. థర్డ్ లోహ్గఢ్ ఫోర్ట్, ఖండేరి ఫోర్ట్, రాజ్గఢ్ ఫోర్ట్, ఇదేంటంటే ఛత్రపతి శివాజీ మొదటి రాజధాని. నెక్స్ట్ రాయ్గఢ్, శివాజీ అధికారిక రాజధాని. ప్రతాప్గఢ్, అఫ్జల్ ఖాన్పై విజయం సాధించిన ప్రదేశము. సువర్ణదుర్గ్, నెక్స్ట్ పనాలా కోట, విజయదుర్గ్, సింధుదుర్గం సముద్రంలో నిర్మించిన కోట. ఇవి 11 మహారాష్ట్రలో ఉన్నాయి. 12వది జింజీ కోట, అదొక్కటి తమిళనాడులో ఉంది, చెన్నై సమీపంలో. గుర్తుపెట్టుకోండి. ఈ 12 కోటల్ని కలిపితే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటాము. ఈ 12 కలిపి ఒకటిగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో మన భారతదేశం నుండి 44వది ఇది. మరి అంతకుముందు చోటు పొందిన మిగతావి ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా రాష్ట్రం ఆధారంగా చెప్తాను, ఏ రాష్ట్రంలో ఏమున్నాయి అని చెప్పేసేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన వద్దాము. సో చండీగఢ్ ప్రత్యేకత ఏంటి? ద ఓన్లీ గ్రిడ్ సిటీ ఇన్ ఇండియా ఎట్ ప్రజెంట్. చండీగఢ్ 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. మరి చండీగఢ్లో ఉన్న ద ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లే కార్బుజియర్, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. ఇక ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో ఏమున్నాయంటే కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్, హుమాయూన్స్ టోంబ్, రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్. ఇకపోతే రాజస్థాన్ రాష్ట్రంలో ఏమేమి చోటు పొందినాయి అంటే జంతర్ మంతర్ జైపూర్లో ఉంది, కేల్దియా నేషనల్ పార్క్, జైపూర్ సిటీ, హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ ఇవి. ఇక గుజరాత్ రాష్ట్రంలో ధోలవీరా, రాణికి వావ్ ఎట్ పటన్, హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ చంపెనీర్, పావాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్, ఇవన్నీ కూడా గుజరాత్ నుండి. ఇక మహారాష్ట్ర నుండి అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై, ఛత్రపతి శివాజీ టర్మినస్ ఇవి. ఇక గోవా నుండి చర్చెస్ అండ్ కాన్వెంట్స్. ఇకపోతే వెస్టర్న్ ఘాట్స్ అనేవి 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ 2012లో యునెస్కోచే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఉంది. 6 రాష్ట్రాలు విస్తరించిన ప్రాంతం ఏంటంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు. ఓకేనా. ఇక కర్ణాటక రాష్ట్రం నుండి ఏమేమి గుర్తింపు ఉంది అంటే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పట్టడకల్, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ హంపి, సాక్రెడ్ అసెంబుల్స్ ఆఫ్ హోయసాలాస్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి హిమాచల్ ప్రదేశ్లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, కల్కా షిమ్లా రైల్వే. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి ఏమేమి ఉన్నాయంటే నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్. ఇకపోతే ఉత్తరప్రదేశ్ నుండి ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ. ఇకపోతే బీహార్ నుండి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ గయాలో ఉంది, ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర ఎట్ నలంద. ఓకేనా. ఇక నెక్స్ట్ సిక్కింలో కాంచన్జంగా నేషనల్ పార్క్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క ప్రాంతము కల్చరల్ మరియు న్యాచురల్ మిక్స్డ్ సైట్. ఇది యునెస్కోచే గుర్తింపు పొందిన మిక్స్డ్ సైట్, భారతదేశంలో ఏకైక కాంచన్జంగా నేషనల్ పార్క్. ఇక అస్సాం రాష్ట్రం నుండి మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కాజిరంగా నేషనల్ పార్క్, మైదమ్స్ చరాయ్ దియో మైదమ్స్ అంటాము, అహోం రాజుల కాలం నాటి సమాధులు అవి. ఓకేనా. ఇకపోతే వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ నేషనల్ పార్క్, శాంతినికేతన్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. ఇకపోతే ఒడిషా నుండి సన్ టెంపుల్, కోనార్క్, బ్లాక్ పగోడా అంటాం సన్ టెంపుల్ని, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇకపోతే తెలంగాణ నుండి అబ్జర్వ్ చేస్తే కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్. ఇకపోతే మధ్యప్రదేశ్ నుండి బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచి, రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా, ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఇక తమిళనాడు నుండి గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్స్, తంజావూర్, మన బృహదీశ్వర టెంపుల్ అంటాం కదా. నెక్స్ట్ వచ్చేసేసి నీలగిరి మౌంటైన్ రైల్వే, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురము. ఓకేనా, సరిపోతుంది. ఈ విధంగా చూడండి, ఇప్పటి వరకు 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కదా భారతదేశం నుండి యునెస్కో గుర్తింపు. అందులో 36 ఏమో కల్చరల్, సంస్కృతితో సంబంధం ఉన్న చారిత్రాత్మకం ఇంపార్టెంట్. న్యాచురల్ సైట్స్ ఏమో 7, మిక్స్డ్ సైట్ కల్చరల్ న్యాచురల్ కలిపితే 1, అదేంటంటే కాంచన్జంగా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫైన్.
ఇంకా కూడా డెప్త్గా చూడాలంటే మీకు ఏ ఇయర్లో ఏది గుర్తింపు పొందిందని కూడా అడగవచ్చు, ఏ రాష్ట్రంలో ఉంది ఇలాగా. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్, ఇదంతా కూడా మీకు చూపిస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఫ్రీగా నేను అప్లోడ్ చేస్తాను. పీడిఎఫ్ క్లాస్ అయ్యాక మీరు క్లాస్ విన్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని చదవండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? సో మీకు నేను CA 360 కోర్సులో ఇంతకు మించిన డెప్త్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, కన్సర్న్ సబ్జెక్ట్కి, అండ్ దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్తో మనం కొనసాగామనుకోండి, పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. రైట్? ఇదంతా కూడా మీరు, నేను ఇందాక చెప్పాను కదా ఏ రాష్ట్రంలో ఏది ఉంటుందని. సో ఇదంతా కూడా మీకు పీడిఎఫ్లో మన యాప్లో ఉంటుంది. ఫ్రీ స్టడీ మెటీరియల్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది అక్కడ. ఇక యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ గురించి చూసాము, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ గురించి చూసాము, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చూసాము. ఇప్పుడు ఏంటంటే టెంటేటివ్ లిస్ట్, యునెస్కో తాత్కాలిక జాబితా అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేస్తుంది. ఆ తాత్కాలిక జాబితా యొక్క ప్రత్యేకత ఏంటంటే అతి త్వరలో ఈ జాబితాలో, తాత్కాలిక జాబితాలో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ పేర్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఏదో ఒకటి లేదా రెండు అతి త్వరలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందుతాయి అన్నట్టు. ఇక వరల్డ్ హెరిటేజ్ సైట్ రాకముందు ఒక స్టెప్ అన్నట్టు ఇది. మరి 2025 సంవత్సరంలో యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తే 14 చోటు పొందినాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో 1 కూడా ఉన్నాయి. అవి ఆ పేర్లు ఏంటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం ఏంటి అని. ఓకేనా? సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్. సో విశాఖ ఎర్రమట్టి దిబ్బలు, రెడ్ శాండ్ డ్యూన్స్, భీమ్లీ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, ఇవన్నీ టెంటేటివ్ లిస్టులో. అతి త్వరలో అన్ని అనుకూలిస్తే ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా కూడా గుర్తింపు ఉంది. ఇప్పుడు తాత్కాలిక జాబితా ఒక స్టెప్ వచ్చింది అన్నట్టుగా. నెక్స్ట్ డెక్కన్ ట్రాప్స్, పంచగని మహాబలేశ్వర్ మహారాష్ట్ర. అండ్ సెయింట్ మేరీస్ ఐలాండ్ జియో హెరిటేజ్ క్లస్టర్ ఉడిపి కర్ణాటక. మేఘాలయన్ ఏజ్ గుహలు ఈస్ట్ కాశీ హిల్స్ మేఘాలయ. నాగా హిల్ ఓఫియోలైట్ నాగాల్యాండ్. వర్కల సహజ వారసత్వం కేరళ. ఈ 7 పోను మరొక 7. ముదుమల మెగాలిథిక్ మెన్హిర్స్ తెలంగాణ. కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. బుందేలాల ప్యాలెస్ కోటలు మధ్యప్రదేశ్. మౌర్యుల మార్గాల వెంబడి అశోక శాసనాల ప్రదేశాలు అనేక రాష్ట్రాల్లోనే, వాటిని కూడా తాత్కాలిక జాబితాలో చేర్చారు. ఇక అనేక రాష్ట్రాల్లో ఉన్న ఉత్తర భారతంలోని గుప్త దేవాలయాలు, అనేక రాష్ట్రాల్లో ఉన్న చౌసట్ యోగిని టెంపుల్స్ అండ్ సాల్కన్ ఫాజిల్ పార్క్ ఉత్తరప్రదేశ్. వీటిని గుర్తుంచుకోండి. ఓకేనా? 60+ ఐటమ్స్ ఇప్పటి వరకు యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో మన భారతదేశం నుండి చోటు పొందినాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను పీడిఎఫ్ మన యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వెయిట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక యునెస్కోకి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా, ఏ పోటీ పరీక్ష అయినా కూడా మీకు సులభంగా, ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా సులభంగా ఆన్సర్ గుర్తించగలుగుతారు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కో ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. మనకు అవార్డ్స్ అండ్ హానర్ సెగ్మెంట్లో పోటీ పరీక్షలో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి. అందులోనూ యునెస్కో ప్రదానం చేసే ఒక పురస్కారము ప్రతి ఏడాది కూడా మే 3ని మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అంతర్జాతీయ స్థాయిలో? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మే 3. 1993లో యునెస్కో మే 3ని ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఇక ఆ ప్రత్యేక సందర్భాన మే 3 సందర్భంలో ప్రతి ఏడాది కూడా ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మనం చూస్తాము. అదే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ లేదా గిలెర్మో కానో పురస్కారం అంటాము. 2025 సంవత్సరానికి గాను గిలెర్మో కానో లేదా యునెస్కో గిలెర్మో కానో పురస్కార గ్రహీతగా నికరగ్వా దేశానికి చెందిన లా ప్రెమ్సా అనే ఒక పత్రిక పురస్కారాన్ని సాధించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఈ లా ప్రెస్సా అనే ఒక పత్రిక నికరగ్వా దేశంలో ప్రభుత్వ దుర్వినియోగాల గురించి, ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. మరి అటువంటి లా ప్రెస్సా పత్రికకి ఈ సంవత్సరం యునెస్కో
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ లేదా గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం అనేది వరించింది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మరి ఈ పురస్కారాన్ని ఎవరి జ్ఞాపకార్థం ఇస్తారు ప్రతి ఏడాది అంటే కొలంబియాలో హత్యకు గురైన జర్నలిస్ట్ గిలెర్మో కానో స్మారకంగా ఇస్తారు. ఈ పురస్కారాన్ని 1997లో ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? సో ఇది యునెస్కోకి సంబంధించి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కోకి సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. మరి అంతటి ఇంపార్టెన్స్ ఉన్న, సిగ్నిఫికెన్స్ ఉన్న యునెస్కో రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్ అన్నీ కలిపి మీకు ఈ స్పెషల్ వీడియోలో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్లో ఈ క్లాస్కి సంబంధించి ఇప్పుడు మీకు బోర్డు పైన చూపించిన ప్రతి ఒక్క స్లైడ్ కూడా పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదవండి. ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది మన యాప్లో. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.